వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చు అని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈరోజు కూడా మంచి అద్భుతమైన కేసులు. కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాక బాధతో వచ్చినటువంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వతంగా నివారణ చేసే మందు వైద్యం ఉన్నది హోమియోపతిలో. అదేవిధంగా న్యూమోనియా అంటే ఏంది? ఊపిరితిత్తులలో నీరు వస్తే పిల్లలు ఎగపోస్తుంటారు, ఈ దమ్ము వస్తుంటుంది, ఈ డొక్కలన్నీ కూడా మూసుకుంటా లొట్టబడుతుంది. దాన్ని న్యూమోనియా. మనం ఊర్లలో ఏమంటారు, మీద్ది అయింది అంటాం. మీద్ది అయింది అంటే ప్రజలు తెలియక అట్లా మీద్ది అయింది అంటారు. అది ఏమవుతుందంటే పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో ఉమ్మినీరు ముక్కులోకి పోయడం వల్ల లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆ లంగ్స్లో న్యూమోకోకై బ్యాక్టీరియా అనేది గ్రోత్ అయిపోతుంది. దానివల్ల ఈ యొక్క లంగ్స్ గొట్టాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి అందులో ఫ్లూయిడ్ నిండిపోతుంది, నీరు నిండిపోతుంది. దాన్ని న్యూమోనియా అంటారు. శ్వాస ఆడక చనిపోతారు కూడా పిల్లలు, ఊపిరి ఎగపోసి అంటే సరిపోయినంత ఆక్సిజన్ అందదనమాట. అలాంటి కేసు ఒకటి హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నెల రోజులు అడ్మిషన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ కాక ఈ ఊపిరితిత్తులలో రైట్ సైడు 3 లూప్స్ ఉంటాయి, 3 ఉంటాయి లూప్స్ అంటే గదులు ఊపిరితిత్తులకు. లెఫ్ట్ సైడు 2 గదులు ఉంటాయి. ఈ రైట్ సైడ్లో 3 గదులకి ఒక లూప్ తీసేసిర్రు, ఆపరేషన్ చేసిర్రు చెడిపోయిందని చెప్పి. అయినా తక్కువాలి. దానికి ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టిరు నెల రోజులల్లో. మళ్ళీ ఇంకో పాప, ఈ 3 ఏళ్ళ పాప, తర్వాత 5 ఏళ్ళ పాపకు కూడా న్యూమోనియా బాగా ఎగపోస్తే మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకపోతే ఈ పాపను కూడా అడ్మిట్ చేసుకుందామన్నారంట. అమ్మో ఇప్పటికే 20 లక్షలు అయింది, ఇంకా మళ్ళీ ఈమె ఎక్కడికి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఆగిపోయి నాకు ఫోన్ చేశారు. ఆయన ఎవరో కాదు, ఒక ప్రముఖ డిఎస్పి కూతురు, డిఎస్పి మన్మరాళ్ళు. ఒక పోలీస్ ఆఫీసర్కే అంత ట్రీట్మెంట్ కాకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఈ మామూలు ప్రజల గురించి ఏం కావాలి? అలాంటి డిఎస్పి నాకు ఫోన్ చేసిండు, అయ్యా హోమియోపతిలో న్యూమోనియాకు ట్రీట్మెంట్ మందులు ఉన్నాయా అని. క్యాన్సరే తగ్గిస్తున్నాం, న్యూమోనియా ఒక లెక్కనా అన్న. అంతే అంటావా అని చెప్పి వెంటనే అదే రోజు డిశ్చార్జ్ చేసుకొని పాపని తీసుకొస్తే చెకప్ చేసి మందులు ఇచ్చిన. సింగిల్ డోస్ తెల్లారే వరకలా మీకు ఎగపోతలో దమ్ములో ఆయాసంలో మార్పు వచ్చింది. 1 వీక్ వచ్చి చెప్పమన్నా, 1 వీక్ వచ్చి అద్భుతం అన్నాడు. 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రెండో పాపను కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చి నాకు అప్పచెప్పేసి. ఇద్దరికి కూడా న్యూమోనియాను వితిన్ 2-3 మంత్స్లో పర్మనెంట్ క్యూర్ అయిపోయింది. ఇప్పటికే హెల్దీగా ఉన్నారు పిల్లలు. అవి అంత పెద్ద న్యూమోనియా కేసే హోమియోపతిలో శాశ్వత నివారణ. కాబట్టి 20 లక్షలు ఖర్చు పెట్టినా నయం కానటువంటి సమస్య. మరి ఇంకా మిగతా పేదోళ్ళ గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచన చేయండి. 20 లక్షలు పెట్టినా ఆ చేతికి రాకపోయే పాప, పైసా వాయే మనిషి కూడా డేంజర్లో ఉండే. అలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. మరి మనిషి వాయే పైసా వాయే. అలాంటి పరిస్థితి వద్దు అని గతంలోనే హనుమాన్ గారు ఊహించి ఈ వైద్యం కనిపెట్టిండు, హోమియోపతి వైద్యం. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఇచ్చిన మందు 24 అవర్స్లో మార్పు కనిపిస్తుందని చెప్తున్నా. అది కనిపిస్తే కరెక్ట్ మెడిసిన్. అది 3 నెలల 6 నెలల అనేది తర్వాత విషయం, అది లోపల వాళ్ళకు ఉండే. కానీ వ్యాధి యొక్క సివియారిటీలో, తీవ్రతలో మార్పు కనిపించిందంటే అది మందు పనిచేస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకో కేసు, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబుకు బ్లడ్ క్యాన్సర్ అంటే ఎంత ప్రమాదం. ఇక బాబు బతకడు, 10 రోజుల కంటే ఎక్కువ బతకడు. అన్నీ కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ చేసి 20 లక్షల రూపాయలు బిల్లు కట్టించుకున్నాక ఇక బాబుని డిశ్చార్జ్ చేసి 10 రోజుల కంటే ఎక్కువ బతకడు, నెల కంటే బతకడు అని చెప్పి పంపించేసారు. అవి అంత ఖర్చు పెట్టుకొని కూడా బాబుని ఎత్తుకొని బయటకు వచ్చినాక ఆ టైంలో మా దగ్గరికి ఎవరో చెప్తూ వచ్చారు. ట్రీట్మెంట్ చేసినాక వితిన్ 1 మంత్లో బాబులో చైతన్యం వచ్చింది. 3 నెలల్లో మంచిగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి చెకప్ చేపిద్దామని కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఆ పాత డాక్టరే చూసి, అరే
మీ బాబు ఇంకా బతికే ఉండా అని ఆశ్చర్యపోయిందట. అట్లాగే కంటిన్యూగా 1.5 years 2 years మందులు ట్రీట్మెంట్ చేసినా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపి కూడా 1 year అయిపోయింది. ఇవాళ కూడా ఫోన్ చేసిన వాళ్ళకి బాబు మంచుకుండా అని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన. బాబు మంచుకున్నాడు సార్, మీద ఎవరు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పాను. ఇప్పుడు ఆ న్యూమోనియా కేసు, ఆ బ్లడ్ క్యాన్సరు, అవి ఎంతవరకు ప్రజలు వాళ్ళు ఏం చెప్తారో మీరు సక్సెస్ఫుల్ కేసు వినండి. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది, ఇలాంటి సక్సెస్ కేసులన్నీ మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. మీరు వినండి, చూడండి, తినండి. మందులు తిన్నది అబ్జర్వ్ చేసి ప్రజలకు మనం అందరం కూడా ఈ యొక్క హోమియోపతి గురించి షేర్ చేసుకోవాలి, ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇంత మంచి వైద్యము అగ్వలో తక్కువ ఖర్చుతో మనం వైద్యం చేస్తుంటే ఓర్వక దీన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. హోమియోపతి గతం నుంచి కూడా ఇది దొరల వైద్యం, అది అలోపతి అంటే ఏంది, దొరల వైద్యం, దోపిడి వైద్యం. ఇది పేదల వైద్యం. కాబట్టి ఈ పేదల వైద్యాన్ని మనం ప్రజలకు మనమే ప్రచారం చేసుకొని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ఎలాంటి కేసులు అద్భుతం తక్కువ మీకు ప్రత్యక్షంగా ప్రతి వారం కొత్త కేసులు చూపిస్తున్నా, ప్రతి వారం వారంలో సక్సెస్ కేసులు అన్నీ మీకు చూపిస్తున్నా. మరి ఇంతకంటే ఈ కేసు కాదు, ఆ కేసు కాదు, అన్ని రకాల కేసులు చూపించిన. ఇక హోమియోపతిలో ఏ వ్యాధైనా తగ్గుతుంది అనేది నిర్ణయం తీసుకొని మీరు మంచి డాక్టర్ని వెతికి దూరం ఉన్న హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మా పక్కకే ఉన్నాడు, పక్క ఊళ్ళో డాక్టర్ ఉన్నాడని పోతివా, ఆడ డాక్టర్ కరెక్ట్ లేకపోతే మళ్ళీ హోమియోపతి బదనాం అయిపోతుంది. హోమియోపతి వాడినాం 1 year తక్కువ కావాలంట. అక్కడ ఇచ్చే మందు కరెక్ట్ లేకపోవచ్చు, డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, నువ్వు చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే మందు పనిచేయదు. కాబట్టి మీరు చెప్పే వ్యాధి యొక్క లక్షణాలన్నీ బయటకు చెప్తే డాక్టర్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ మందును వెతికి ఇస్తే అది ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపిస్తుంది. అది ఎంతవరకు అనేది ఇప్పుడు మీరు చూడండి. ఆ 2 న్యూమోనియా కేసు, క్యాన్సర్ కేసు చూసినాక మిగతా వీడియోలు కూడా బ్యాక్ టు బ్యాక్. మస్కులర్ డిస్ట్రోఫీ ప్రపంచంలో దానికి మందే లేదని నిర్ణయం చేసిర్రు. అలాంటి వాళ్ళు అలాంటి మెడికల్ సైన్స్, అలోపతి సైన్స్లో తక్కువ కాదన్న కేసు హోమియోపతిలో బాబును పెద్ద 30 ఏళ్ళ పిల్లవానికి బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వకుండా నడవలేని పొజిషన్లు ఉన్నాయను క్లినిక్ వచ్చేటట్టు చేసిన నడుచుకుంటా. అది కూడా చూడండి కేసులు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూస్తూ ఉండండి, తర్వాత మాట్లాడతాం. ఏం పేరు మేడం? నా పేరు సౌమ్య అండి. సౌమ్య, పాపలకు ఏముండే, ఎట్లా ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఈశ్వర హోమియోపతికి ఎట్లా వచ్చినాక ఎట్లా తగ్గింది చెప్పు. పాపకి యాక్చువల్గా నిమోనియా అని చెప్పారు. సో అడ్మిట్ అయ్యాం హాస్పిటల్లో. లోబ్ తీసేసినారు ఇన్ఫెక్షన్ వల్ల. లంగ్ ఒక లోబ్ తీసేసారు. ఎవరికి? చిన్న పాపకి. ఈ పాప సో తీసేసిన తర్వాత యాంటీబయాటిక్స్ వాడమని చెప్పినారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా తనకి యాంటీబయాటిక్స్ తోటి వీక్ అయిపోయింది. సో హోమియోపతి వచ్చాము. హోమియోపతి వాడి తనకు స్లీప్ అదంతా లేదనమాట. వాడిన ఫస్ట్ రోజే హోమియోపతి డీప్ స్లీప్ వెళ్ళింది. వెరీ గుడ్. అండ్ 1 week లోనే పాప యాక్టివ్ అయింది. 2-3 months లోనే ఫుల్లీ రికవర్ అయిపోయింది. ఇప్పుడు చాలా తను ఫేస్ లో అయినా చాలా గ్లో అయిపోయింది. యాక్టివ్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. న్యూమోనియా కేసు ఇది. న్యూమోనియా కేసు. న్యూమోనియా అంటే లంగ్స్ లో వాటర్ వచ్చేసింది, పస్ ఫామ్ కావడం, లంగ్ బయట కూడా వచ్చి. ఏం పేరమ్మా? ధీరజ్. నీ పేరు నాయన? సంతోష్. నీ కొడుకు సంగతి చెప్పు, ఎట్లా ఏముండే, ఎక్కడెక్కడ పోయొచ్చారు, ఏం ప్రాబ్లం మొత్తం మొదటి నుంచి చెప్పేసి. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఫస్ట్ గట్టిగా. బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఫస్ట్ మేము రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో 2 months కీమోథెరపీ ఇప్పించినాం. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే 1 month కూడా హోప్ ఇవ్వము అని 1 month కంటే ఎక్కువ బతకడని చెప్పి అన్నారు. తర్వాత మెడిసిన్ కోసం చాలా అన్ని హాస్పిటల్స్ కి తిరిగినాను, అందరూ అదే మాట అన్నారు. హోప్స్ ఇవ్వలేరు, ఎవరు 90% ఛాన్సెస్ ఉండవన్నారు. సరే మాకు ఈశ్వరప్ప హోమియోపతిలో మెడిసిన్ దొరికింది, వాడుతున్నాం. ఫస్ట్ ఇప్పుడు 14 months అవుతుంది మనం యూజ్ చేయాలి. ప్రతి నెల మీరు విషయం చూపిస్తూనే ఉన్నా, ప్రతి నెల వీడియో తీసుకుంటూ ఉన్నా. ఇప్పటికి 14 months అయింది. బాబుకు ఎలాంటి సమస్య లేదు. మరి అప్పుడు క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే?
కన్ను రెడ్ అయిపోయిందండి, కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, కోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినప్పటి నుంచి నేను ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు బాబుతో. మొత్తం ఇప్పుడు హోమియోపతి మందుల మీద ఉన్న సంవత్సరం నుంచి 14 నెలలు, 1 year అయిపోయింది. అప్పటి నుంచి హోమియోపతి. ప్రజలకు తెలియక క్యాన్సర్కి ఇలా మంచి మందు ఉంది, తెలియక చాలా మంది నష్టపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అయినా ఎంత మంచిగా అయిపోయింది బాబు చూడు. ఇలాంటి ప్రజలకు తెలియడానికి మేము అభిప్రాయం తీసుకున్నాం. నీరజ్ బాగున్నావా? 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 ఓకే ఓకే, థ్యాంక్ యూ. సుమతి. ఎక్కడి నుంచి వచ్చినావు సుమతి? గజ్వేల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప గడ్డ ఉండే, రొమ్ము గడ్డ ఉండే, దాని గురించి వచ్చిన 5 నెలలు వాడినాక తక్కువ. ఇప్పుడు గడ్డ కనిపిస్తలేదు, గడ్డ అనిపిస్తుంది, చేతితో పట్టుకుంటే కూడా కనిపిస్తలేదు, మంచిగా తక్కువైంది. మళ్ళీ అట్లా గడ్డలు కరిగిపోతాయి హోమియోపతిలో, తెలియదు ప్రజలకు. తొందరగా పోయి ఆపరేషన్ చేసి తీపిస్తారు, అవన్నీ కథలు పడతారు. ఓకేనా? మంచిగా అయిపోయింది, గుడ్. ఇంకా